అందరూ నమస్కారం. షుగాల ప్రీతి వాళ్ళ అమ్మ పార్వత సమ్ పర్సన్ ఆమె అగైన్ ఈరోజు ఆ ప్రశ్న రావణ్ అలియాస్ యూట్యూబర్ జోసెఫ్ గురించి సపోర్ట్ ఇస్తూ అతని కోసం ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని తక్కువ చేస్తూ ఆమె మాట్లాడిన మాటలు చూసి నిజంగా నాకు చాలా అంటే చాలా బాధేసింది. 2019-20 మధ్య ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆమె కేసు పక్కదారి పట్టించాడు. సాక్షులు మొత్తం దాన్ని ఏమంటారు, డిస్ట్రాయ్ అంటారు దాన్ని, లేదంటే సాక్షి మొత్తం మాయమనొచ్చు. సిబిఐ చేతులు ఎత్తేసారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినా కానీ సస్యమేర. ఏ జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే పవన్ కళ్యాణ్ వల్ల న్యాయం జరిగిందో అదే విషయం ఆ రోజు ఆమె ఒప్పుకుందో, అగైన్ ఈరోజు ఏంటి జగన్మోహన్ రెడ్డి వల్ల న్యాయం జరగలేదని చెప్పినటువంటి ఆమె ఈరోజు మరలా జగన్ వల్ల న్యాయం జరిగిందని చెప్తే నాకు ఎంత బాధేసింది అంటే, చనిపోయినటువంటి సుగాలి ప్రీతి ఆత్మ ఎంత క్షోభిస్తుందో కదా అనిపించింది. ఎందుకు వాళ్ళ అమ్మేంటి ఇలా మాట్లాడుతుంది అని. అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ అడిగేయబట్టి, పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లికి అండగా ఉండబట్టి, వందల మంది వేల మంది జనం రాబట్టి, ఈయన గొంతెత్తి గట్టిగా అనబట్టి, అప్పుడు సిబిఐ కావచ్చు, కోర్టులు కావచ్చు, మొత్తం గవర్నమెంట్ కావచ్చు, ఇది చేసి వాళ్ళకి 5 సెంట్లు నివాస స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి అండ్ సుగాలి ప్రీతి వాళ్ళ నాన్న రాజు నాయక్ అతనికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వల్ల ఇది సాధ్యమే. జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి తీసేవాళ్ళ, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ రాకముందు పిలిచి మరీ ఏమేవాళ్ళ, ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్ల. బట్ ఆ పవన్ కళ్యాణ్ ఈరోజు ఈమె ఎలా మాట్లాడుతుందండి? అసలు సుగాలి ప్రీతి అంశాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి గెలిచాడు అన్నట్టు, మమ్మల్ని మోసం చేశాడు అన్నట్టు రకరకాలుగా మాట్లాడుతుంది ఆమె. నిజంగా నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది. మళ్ళీ ఆమె దగ్గర కనిపించే మైకులు ఓన్లీ సాక్షువులే కనిపిస్తాయి, ఇంకెవరే కనపడవు. ఓన్లీ సాక్షులుగా బయటలు ఇస్తుందా లేక వాళ్ళు ఎవరు చెప్పిస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. కూతురు పైన బాధలో ఉన్నారు, ఇంకా బిడ్డకు న్యాయం దక్కలేదన్న బాధలో ఉన్నారు కాబట్టి నేను అసలు ఆమె ఏమన్నా, అమ్మ మీకు న్యాయం దక్కాలి అంటే, చనిపోయిన మీ బిడ్డ ఆత్మ శాంతించాలంటే, విజయవాడలో సాయికృష్ణ కుర్రాడిని చంపేశారు కదా పోలీసులు. ఆ కేసులో ఆల్రెడీ సిట్ విచారణ జరుగుతూ ఉన్నా కానీ వాళ్ళమ్మ బయటకు వచ్చి ఏం మాట్లాడి ఒకసారి వినండి అమ్మ. మీరు ఏం మాట్లాడింది వాళ్ళ అమ్మ? నా బిడ్డని దారుణంగా చంపారు, మేకులు కొట్టి చంపారా, తగలబెట్టారా, ఇక అంత వాళ్ళకి తెలియాలి. కానీ చిత్రహింసలు పెట్టి నా కొడుకుని చంపారు. నా ఇంటికి వచ్చి అడిగిన వాళ్ళు కొంతమంది, నేను స్టేషన్కి అడిగినప్పుడు ముందు బయటకు పోయిన వాళ్ళు కొంతమంది, నా బిడ్డ అరుపులు వినిపిస్తున్నాయి అయ్యా నన్ను ఒకసారి చూపించండి అయ్యా అంటే ముందు వెళ్తా ఉన్న వాళ్ళు కొంతమంది. ఇలా చెప్తూ పోతే మా అబ్బాయిని తెచ్చిన వాళ్ళు కానీ, ఇంటికి వచ్చి మాట్లాడిన వాళ్ళు కానీ, నన్ను బెదిరించిన వాళ్ళు కుప్పలు ఉన్నారు పోలీసులు. మీరు కేవలం ఆ నాగరాజునో, నానినో, అశోక్నో, సురేష్నో, వారునో పట్టుకొని లోపల పెట్టారు, 3-4. వీళ్ళు కాదు ఇంకా చాలామంది ఉన్నారు, నేను చూస్తే గుర్తుపెడతా, వారందరిని అరెస్ట్ చేసి లోపలేయండి మీరు అని అంటూ, నా బిడ్డ అస్థికులైనా నాకు ఇవ్వండి, బూడిదైనా నాకు ఇవ్వండి, అలా కనుక ఇవ్వలేని పక్షంలో నేను తగలబెట్టుకొని చచ్చిపోతా నేను. అయ్యా మేము పేదవాళ్ళం అయ్యా, నా బిడ్డ అస్థికలన్నీ ఇస్తే అంచుకరెళ్ళి చేసుకుంటానయ్యా అని చెబుతూ ఒక మాట అన్నారు. నాకు ఏ డబ్బు వద్దు, నాకు ఏ ప్రభుత్వ సపోర్ట్ వద్దు, నాకు ఏ ప్రభుత్వ ఉద్యోగం వద్దు, ప్రభుత్వం నుంచి నాకు ఏ భూమి వద్దు, డబ్బు వద్దు, నాకు ఏమొద్దు, నా కొడుకు యొక్క అస్థికలు ఇవ్వండి చాలు అన్నారండి. అది కనుక ఇవ్వకపోతే నేను తగలబెట్టుకుని చచ్చిపోతాన్నారండి ఆయన. అతను రౌడీ షీటరా, అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి అవన్నీ మనం ఆల్ డిస్కస్ చేసాం. ఈ కేసులో నేను ఓన్లీ అంటున్నది, చనిపోయిన తన బిడ్డ ఆత్మ శాంతి చేకూరాలి అన్నా, ఆ బిడ్డ మరణానికి కారణమైన వాళ్ళకి శిక్ష పడాలి అన్నా, ఓ తల్లి తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటో ఈమె నిరూపిస్తుంది ఇక్కడ. నాకు ఏమీ వద్దు, డబ్బొద్దు, ఎవరి నుంచి నాకు ఏమీ వద్దు, నాకు కావాల్సింది నా బిడ్డ అస్థికలు తీసుకొచ్చి ఇవ్వండి, లేదా నేను తగలబెట్టుకొని చచ్చిపోతాను ఒక మాట. అండ్ నా బిడ్డ చనిపోయిన కారణమైన వాళ్ళు ఎవరు ఇంకా బయట ఉన్నారు, మీరు వాళ్ళందరిని అరెస్ట్ చేసి లోపలేండి అంటుంది. ఇప్పుడు ఈమెకి సొసైటీ అంతా సపోర్ట్ వచ్చింది. ఆమె సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ప్రభుత్వం నుంచి సాయం అందింది, తీసుకుంది, ఓకే నేనేం కాదనను. బట్ ఆమె ఆ రోజు పవన్ కళ్యాణ్ పొగిడి ఈరోజు అదే పవన్ కళ్యాణ్ నిందలు వేస్తూ ఉంటే, ఏ జగన్మోహన్ రెడ్డిని అయితే ఒకనాడు మాకు ఏం చేయలేదని అన్నారో ఆ జగన్మోహన్ మాకు మొత్తం న్యాయం చేసిన అంటున్నారో చూసే జనాలు కూడా ఏంటి ఎలా చేస్తుంది, చనిపోయిన ఆ బిడ్డ ఎంత ఆత్మ ఎంత క్షోభిస్తుందని అంటారు. ఒకసారి ఆలోచించుకోండి అమ్మ మీరు. ఇప్పటికైనా కానీ మీరు మీ ఆయనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం అవసరం లేదని వదిలేసి
ప్రభుత్వం మీకు ఏదైతే భూమి ఇచ్చిందో 5 సెంట్లు భూమి 5 ఎకరాల భూమి వదిలేసేసి ఇదిగో మా ప్రభుత్వం ఏమైతే ఇచ్చిందో మొత్తం మేము రిటర్న్ ఇచ్చేసాం, నా బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలి, మాకు న్యాయం జరగాలంటే సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ ఇస్తారా లేదా అని అడగండి. ఇప్పుడు మాకు అండగా నిలబడేవారు ఎవరని చెప్పేసి అడగండి. ఆ రోజు సొసైటీ మొత్తం మీ వెనకే ఉండిద్దమ్మా. ప్రభుత్వం నుంచి అన్నీ తీసుకుంది, ఆ రోజు పవన్ కళ్యాణ్ అవన్నీ తీసుకుంది, అయినా సరే మళ్ళీ పవన్ కళ్యాణ్ నిందలేస్తుంది. మళ్ళీ వైసీపీ వాళ్ళు ఎంతగా ఇబ్బంది పెట్టారంటే ఒకప్పుడు పలికి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం నిందలేస్తే ఈమె ఇలా చేస్తుందంటే ఈమె ఇంకెంత డబ్బు ఇస్తుందంటే నేను అంటున్నారమ్మా. నిన్ను నాకు చాలా బాధేస్తుందమ్మా. ఒకప్పుడు నేను మీకు ఎంతో సపోర్ట్ చేసి ఇప్పుడు కూడా సపోర్టే మీకు. సుగాలి ప్రీతి ఆత్మక శాంతి చేకూరాలమ్మా. మీరు ఈ కేసులో నిలబడాలా గెలవాలా అంటే ఇక్కడ ఈమె సాయకృష్ణ తల్లి నిలబడతాం చూసారా, వాళ్ళ కొడుకు మీద పోక్సో కేసులు ఉన్నాయి, రౌడీ షీట్లు ఎన్నున్నే ఉన్నాయి. అది నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఎన్ని ఉండొచ్చు, ఓకే. నా కొడుకు లేడు కదా, చంపేశారు కదా, అస్తకిలేవండి అంటుంది. నాకు ఏ సపోర్ట్ ఎవరి డబ్బు వదిలే అంటుంది ఆమె. అలా నిలబడాలి తల్లి. ఇంకొకసారి సుగాలి ప్రీతులు ఆమె ఆలోచించుకోవాలి. ఎవరన్నా కానీ పొలిటికల్గా ఆమె చేతి కావాలని చెప్పిస్తున్నారా, ఆమెకు తెలిసి తిరుగుతుంది పొలిటికల్ ట్రాప్లో పడిపోయిందా, లేక అంత ఆమెకు తెలిసే జరుగుతుందా? బట్ సుగాలి ప్రీతి ఆత్మ శాంతి చేకూరాలన్నా, ఆమె కేసులు న్యాయం జరగాలి అన్నా ఈమె సాయక్షం తల్లిలాగా గట్టి నిలబడాలి. ప్రభుత్వం నుంచి ఏ సాయం మాకొద్దు అని ఇచ్చిన మొత్తం ప్రభుత్వం మొఖాన్ని కొట్టి ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు చెప్పండి నా కూతురికి ఆత్మశాంతి చేకూరాలి, మీరేం చేస్తారో అని అడగమ్మా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతుంటే అప్పుడు మాట్లాడదాం. అప్పుడు ఖచ్చితంగా సొసైటీ మొత్తం మీ వెనక ఉంటారు. ముందు ఆ సాక్షి ఛానల్ మీ దగ్గర రానివ్వకండి. వాళ్ళని చూస్తుంటేనే జనానికి మొత్తం స్క్రిప్టెడ్ అని అంటూ ఉన్నారు. ఈమె దగ్గర మీరు గమనించండి, సాక్షి అమ్మ దగ్గర దరిదాపులో సాక్షి వాళ్ళు రానివ్వట్లేదు, ఆమె దూరం ఉంచుతుంది ఆమె. ఎందుకంటే ఏం చేయాలో ఆమెకు క్లారిటీ ఉంది. మరి మీరు ఆలోచించుకోవాలి, మీకు ఏం క్లారిటీ ఉందో ఏంటో. బట్ మీకు న్యాయం జరగాలి, నేను కోరుకునేది అదే.